నమస్తే అండి. 3, 4, 5 తరగతులకు సంబంధించి వి లవ్ రీడింగ్ డేట్ 24 యాక్టివిటీస్ ఈ వీడియోలో చేయడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. తెలుగు నీతి కథ. ఈరోజు మనం చదవబోయే కథ పేరు ఒక పెట్ట కథ. ఒక అడవిలో చాలా పక్షులు, జంతువులు కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు అడవికి నిప్పు అంటుకుంది. అది నెమ్మదిగా పెరగసాగింది. పక్షులు, జంతువులు తలాదిక్కు పారిపోతున్నాయి. చేతగానివి మంటల్లో పడి చచ్చిపోతున్నాయి. కానీ ఒక పెట్ట పారిపోకుండా తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులో నుంచి కొంచెం కొంచెం నీటిని తీసుకుని మంటల మీద పోయసాగింది. అది చూసిన ఒక కొంగ, ఓసి పిచ్చిదానా, నీవు పిడికడంత లేవు, నీ చేత ఏమైతాది? నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరిపోవు. పోయి నిన్ను నువ్వు కాపాడుకో అంది. పిట్ట చిరునవ్వుతో, నిజమే, నా ఒక్కదానితో కాకపోవచ్చు, కానీ చినుకు చినుకు కలిసే కదా వానగా మారేది. అడవిలో అన్నీ చెయ్యి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు అంది. ఆ మాటను కొంగతో పాటు ఇతర పక్షులు, జంతువులు కూడా విన్నాయి. నిజమే కదా అనుకున్నాయి. వెంటనే అవన్నీ కలిసి పారిపోవడం మాని నీటిని చల్లడం మొదలుపెట్టాయి. అడవిని కాపాడుకున్నాయి. మీరు ఈ కథను చదివారు కదా. దీనికి సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దానికి సమాధానాలు మీరు చెప్పండి. అలాగే మీ నోట్బుక్లో రాయండి. మొదటి ప్రశ్న, నిప్పు ఎక్కడ అంటుకుంది? రెండో ప్రశ్న, నిప్పు అంటుకున్నప్పుడు పక్షులు, జంతువులు ఏమి చేశాయి? మూడో ప్రశ్న, నిప్పును ఆర్పడానికి ప్రయత్నించిన వారెవరు? నాలుగో ప్రశ్న, పిట్ట దేని సహాయంతో నిప్పు ఆర్పాలనుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. వి లవ్ రీడింగ్లో భాగంగా ఇంగ్లీష్ స్టోరీ రీడింగు. ఈరోజు మనం చదవబోయే ఇంగ్లీష్ స్టోరీ ద గ్రీడీ లిటిల్ బర్డ్. వన్ డే ఏ గ్రీడీ లిటిల్ బర్డ్ went to the queen bird and told her about bullock cart. She said it is unsafe to go there, as any bird might get hit by the wheels. The greedy bird always went. One day it got hit by the wheels of the cart and lay injured. When he did not return, the other birds looked him and found him poorly village road. The queen said the bird had suffered because of its greedy. అనగనగా ఒక బర్డ్ ఉందంట. ఆ బర్డ్కి బుల్లక్ కార్ట్ దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉందట. అనుకుంటే అప్పుడు క్వీన్ బర్డ్ అంటది, నువ్వు వెళ్ళకు బుల్లక్ కార్ట్ దగ్గరికి, ఆ చక్రం కనుక మనకు తగులుకుందంటే మనకి దెబ్బలు తగిలే అవకాశం ఉంది, కాబట్టి ఆ దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు, అది అంత సేఫ్ అయింది కాదు అని చెప్తుందట. కానీ ఈ బర్డ్ వినిపించుకోదంట. ఒకరోజు ఆ వీల్స్ బుల్లక్ కార్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ వీల్స్ తగులుకొని దానికి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలితే అప్పుడు బయటికి రాలేకపోతుందంట. ఆ వీల్స్లో చిక్కుని మిగిలిన బర్డ్లు చూస్తాయట. చూసి అప్పుడు దాన్ని కాపాడుతాయి అన్నమాట. అప్పుడు క్వీన్ బర్డ్ ఉంది కదా, క్వీన్ బర్డ్ చెప్తుందట, నేను వెళ్ళొద్దని చెప్పాను కానీ నువ్వు వెళ్ళావు, మనం కోరండి బాధలు అనేవి తెచ్చుకోకూడదు, నువ్వే బాధపడుతున్నావు కదా అని చెప్తుందంట. అప్పుడు ఈ బర్డ్ అవును, పెద్దలు చెప్పిన మాట వినాలి అని అనుకుంటుందట. దీని మోరల్, ఏ గ్రీడీ అండ్ సెల్ఫిష్ పర్సన్ ఆల్వేస్ సఫర్స్. అంటే దురాశపరులు, సెల్ఫిష్ ఉన్నవాళ్ళు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు అని అర్థం. నెక్స్ట్ వర్క్షీట్. ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారు. ఇక్కడ మనకి డబ్బులకు సంబంధించిన యాక్టివిటీ 10 రూపీస్ నోటు, 20 రూపీస్ నోటు, 50 రూపీస్ నోటు, అలాగే 5 రూపీస్ కాయిన్, 2 రూపీస్ కాయిన్ ఇచ్చారు. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఫస్ట్ ప్రశ్న, హౌ మెనీ రూపీస్ ఆర్ గివెన్ ఇన్ ద పిక్చర్? ఇక్కడ మొత్తం ఎన్ని డబ్బులు ఉన్నాయి? 87. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఏ 50 రూపీస్ నోట్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ ఆఫ్ రిటైల్, హౌ మెనీ 2 రూపీస్ కాయిన్స్ విల్ కమ్? మీరు 50 రూపీస్ నోటు
మార్చినట్లయితే 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని వస్తాయి అని అడిగారు. 25 వస్తాయి 2 రూపీస్ కాయిన్స్. నెక్స్ట్, విచ్ హ్యాస్ ద హయ్యెస్ట్ వాల్యూ ఆఫ్ గివెన్ రూపీస్. ఇక్కడ మనకి కొన్ని డబ్బులు ఇచ్చారు కదా, దాంట్లో ఎక్కువ ఖరీదైన కాగితం ఏది అన్నాడు. 50 రూపీస్ నోటు మనకి ఎక్కువ దాని విలువ. నెక్స్ట్, విచ్ అండ్ హౌ మెనీ నోట్స్ అండ్ కాయిన్స్ షుడ్ బి పెయిడ్ టు ద షాప్ కీపర్ ఆఫ్టర్ టేకింగ్ గూడ్స్ వర్త్ 37. మీరు షాపులో కొన్ని వస్తువులు తీసుకున్నారో దానికి 37 రూపాయలు, 37 రూపీస్ అయింది. మీరు నోట్లు ఎన్ని ఇస్తారో అలాగే కాయిన్స్ ఎన్ని ఇస్తారో అన్నాడు. ఇక్కడ మనము 20 రూపీస్ నోటు, 10 రూపీస్ నోటు, 5 రూపీస్ కాయిన్, 2 రూపీస్ కాయిన్ ఇస్తాం. అవన్నీ కలిపితే 37 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ ద నోట్స్ అండ్ కాయిన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్, విచ్ నోట్ ఆర్ కాయిన్ కమింగ్ ఇన్ ద మిడిల్. మీరు అన్నీ ఇక్కడ నోట్లు అలాగే కాయిన్స్ ఇచ్చారు కదా, వాటిని డిక్రీజింగ్ ఆర్డర్లో రాస్తే మీకు మిడిల్లో వచ్చే నెంబర్ ఎంత అన్నాడు. 50, 20, 10, 5, 2. మనకి ఇక్కడ మధ్యలో 10 మధ్యలో వచ్చింది కాబట్టి అదే మనకి మిడిల్లో వచ్చింది. ఇక్కడ మనకి మరొక యాక్టివిటీ ఇచ్చారు. ఇక్కడ యానిమల్స్ ఇచ్చారు, వాటి యొక్క లైఫ్ స్పాన్ అంటే జీవితకాలం ఇచ్చాడు. యావరేజ్ జీవిత కాలం. ఇక్కడ బేర్ 40 సంవత్సరాలు, డాగ్ 10 సంవత్సరాలు, కౌ 15 సంవత్సరాలు, లైన్ 35 సంవత్సరాలు, ఎలిఫెంట్ 70 సంవత్సరాలు, ర్యాబిట్ 3 years బతుకుతాయంట. వాటి యొక్క లైఫ్ స్పాన్. ఇక్కడ వీటికి సంబంధించి మరొక కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ యానిమల్ హ్యాస్ ద లోయెస్ట్ లైఫ్ స్పాన్, యావరేజ్ లైఫ్ స్పాన్ అని అన్నాడు. ఏ యానిమల్ అతి తక్కువ జీవితకాలం కలిగి ఉంది అన్నాడు. ర్యాబిట్ 3 సంవత్సరాలు మాత్రమే ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ లైన్. ఇక్కడ లైన్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అన్నాడు. 35. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ అండ్ ఏ డాగ్. ఎలిఫెంట్కి డాగ్కి మధ్య డిఫరెన్స్ ఏజ్ ఎంత ఉంది అన్నాడు. లైఫ్ స్పాన్ ఏజ్. ఇక్కడ మనకి ఎలిఫెంట్ 70 years, డాగ్ ఏమో 10 years. తీసేస్తే 60 years డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యానిమల్స్ యావరేజ్ ఏజ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ యొక్క ఏజ్కి సగం అన్నమాట. ఏ యానిమల్ యొక్క ఏజ్ ఎలిఫెంట్లో సగం అని అన్నాడు. మనకి ఇక్కడ లైను, ఎలిఫెంట్ యొక్క ఏజ్ 70, అందులో సగం అంటే 35 మనకి ఇక్కడ ఎవరుంది, లైన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యానిమల్ హ్యాస్ అన్ యావరేజ్ ఏజ్ 5 times మోర్ దెన్ ఏ ర్యాబిట్. ర్యాబిట్ యొక్క ఏజ్కి 5 times అంట. అది ఏ యానిమల్ అన్నాడు. ర్యాబిట్ ఏజ్ ఎంత, 3, దానికి 5 times అంటే 3 × 5 15 మనకి ఇక్కడ ఎవరిది లైఫ్ స్పాన్ ఉంది, కౌ యొక్క లైఫ్ స్పాన్ ఇక్కడ మనకి 15 ఇచ్చారు కాబట్టి కౌ ఆన్సర్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.